Hello everyone, this is Mahesh Kyatam. So Sai Meda and Space Engineering Academy, Koti, Hyderabad. సో ఈ వీడియోలో కంట్రోల్ సిస్టమ్ నుంచి మనకి జెన్కోడ్ ట్రాన్స్కోడ్ డిస్కమ్స్లో స్టెబిలిటీ అండ్ రూట్ లోకస్ అనే టాపిక్ మీద ఏ క్వశ్చన్స్ అడిగాడు, సో ఎలా సాల్వ్ చేసుకోవాలి, అంటే టైం విత్ ఇన్ 1 minute క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రైట్, ఇక్కడ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, అండ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ బౌండెడ్ సిగ్నల్. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ ఆఫ్ బౌండెడ్ సిగ్నల్ అంటే బౌండెడ్ సిగ్నల్ డెఫినేషన్ తెలియాలి సార్. వాట్ ఈస్ బౌండెడ్ సిగ్నల్? సో బౌండెడ్ సిగ్నల్ అంటే ఏంటంటే వెన్ టైమ్ ఇంక్రీజెస్ ఆంప్లిట్యూడ్ ఏం కావాలి సార్? డిక్రీజ్ అవుతూ ఉండాలి. అంటే బౌండెడ్ సిగ్నల్ అంటే ఏంటి సార్? వాట్ ఈస్ బౌండెడ్ సిగ్నల్? బౌండెడ్ సిగ్నల్ అంటే టైం అనేది ఇంక్రీజ్ అయినా కొద్దీ ఆంప్లిట్యూడ్ అనేది డిక్రీజ్ అవ్వుకుంటూ రావాలి. అలా ఉంటే బౌండెడ్ సిగ్నల్ అంటాం. టైంని ఇంక్రీజ్ చేసినా కొద్దీ ఆంప్లిట్యూడ్ అనేది డిక్రీజ్ అవుతూ రావాలి. ఇప్పుడు ఫస్ట్ది e⁻2t అంటే ఎక్స్పోనెన్షియల్లీ ఇంక్రీజింగ్ ఫంక్షన్. అంటే ఇలా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. e⁻2t ఇది 0, ఇలా టైం ఇంక్రీజ్ చేస్తుంటే ఇది ఇంక్రీజ్ అవుతూనే ఉంది. అంటే టైం ఇంక్రీజ్ అయినా కొద్ది ఆంప్లిట్యూడ్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. కానీ మన డెఫినేషన్కి ఆపోజిట్లో ఉంది. సో ఇది రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ ఆప్షన్ 3ని అబ్జర్వ్ చేస్తే టీ అని ఉంది. టీ అంటే ఏంటిది? ఇలా టైం అనేది ఇంక్రీజ్ అయినా కొద్దీ ఈ ఆంప్లిట్యూడ్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంది. సో ఇది కూడా మన డెఫినేషన్కి రాంగ్ ఉంది. రైట్, ఇక నెక్స్ట్ ఫోర్త్దే e⁻t ఇంటూ sin t అని అంటే ఫస్ట్ మనకు e⁻tని డ్రా చేసుకోవాలి సార్. e⁻t ఎలా వస్తుంది? ఇలా ఎక్స్పోనెన్షియల్లీ ఇంక్రీజింగ్. sin t ఎలా వస్తుంది సార్? వేవ్ అబ్జర్వ్ చేసుకుంటే ఇది మనకు సైన్ వేవ్. రైట్, ఇప్పుడు మనము ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే రిజల్ట్ ఎలా వస్తుంది సార్? చూడండి, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇగో ఇలా వస్తూ ఉంటుంది. రైట్, అంటే ఎలా? ఇది వేవ్ ఫామ్, సైన్ వేవే కానీ ఎక్స్పోనెన్షియల్గా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. అంటే ఎలా? ఇగో ఇది ఇలా. సో ఇప్పుడు చూడండి, ఈ వేవ్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇది కూడా టైం పెరిగిన కొద్ది ఆంప్లిట్యూడ్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. కానీ మన డెఫినేషన్ ఏంటిది? టైం ఇంక్రీజ్ అయిన కొద్దీ ఆంప్లిట్యూడ్ డిక్రీజ్ కావాలి. సో ఈ ఆప్షన్ కూడా రాంగు. ఇక ఫస్ట్ ఆప్షన్ ఒకసారి చూసుకుంటే ఎక్స్పోనెన్షియల్లీ డిక్రీజింగ్ ఫంక్షన్ ఇలా డికే అవ్వుకుంటూ వస్తుంది టైం పెరిగిన కొద్దీ. సో ఆన్సర్ ఏది కరెక్ట్? ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. So next second question, the feedback system with characteristic equation s⁻4 plus 2ksq plus s square plus 5s plus 5 is equals to 0 is dash unstable for all values of k, stable for all values of k, stable for positive values of k, stable for 0 values of k something అని అడిగిండు. ఫస్ట్ మనకి ఇచ్చిన ఆర్డర్ ఎంత సార్? ఫోర్త్ ఆర్డర్. ఫోర్త్ ఆర్డర్లో ఎలా రాసుకోవాలి ఒకసారి జాగ్రత్తగా చూడండి. రైట్, ఫోర్త్ ఆర్డర్లో మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ ఏమొస్తాయి సార్ మనకు? as⁻4 ప్లస్ bs³ ప్లస్ cs² ప్లస్ ds ప్లస్ e ఈజ్ ఈక్వల్ టు 0 అనే టైప్ ఉంటే స్టెబిలిటీ కండిషన్ 2 పాయింట్స్ గుర్తుండాలి. సో ఫస్ట్ పాయింట్ ఏంటి సార్ అంటే bc గ్రేటర్ దెన్ ad. రైట్, సెకండ్ పాయింట్ ఏంటిదనంటే d గ్రేటర్ దెన్ b² e బై bc మైనస్ ad. సో ఇక్కడ 2 కండిషన్స్ కనుక సాటిస్ఫై చేస్తే మన ఫోర్త్ ఆర్డర్ సిస్టమ్ స్టేబుల్. ఏ కండిషన్ సాటిస్ఫై చేయకుండా అన్స్టేబుల్. ఇప్పుడు స్టేబుల్గా కావడానికి కండిషన్ అంటే ఇక్కడ ఏ ఏంటిది? 1. రైట్, బి ఏంటి సార్? 2k. రైట్, సి ఈజ్ ఈక్వల్స్ టు 1, డి ఈజ్ ఈక్వల్స్ టు 5, ఈ ఈజ్ ఈక్వల్స్ టు కూడా 5. సో ఫస్ట్ చూడండి, ఏ అంటే 1, బి అంటే 2k, సి అంటే 1, డి అంటే 5, ఈ అంటే 5. రైట్, సో ఫస్ట్ కండిషన్ బీసీ గ్రేటర్ దెన్ ఏడి. బీసీ గ్రేటర్ దెన్ ఏడి అంటే బీసీ ఏముంది? 2k ఇంటూ 1 అంటే 2k. రైట్, గ్రేటర్ దెన్ ఏడి. ఏడి అంటే 1 ఇంటూ 5 5 అంటే అప్పుడు k గ్రేటర్ దెన్ ఏం కావాలి సార్? 2.5. ఫస్ట్ కండిషన్ k గ్రేటర్ దెన్ 2.5 అంటే ఇక్కడ చూడండి, అన్స్టేబుల్ ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ k, స్టేబుల్ ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ k అన్నాడు. ఆల్ వాల్యూస్ ఆఫ్ kకి స్టేబుల్ కాదు. ఇక్కడ మినిమంగా ఫస్ట్ ఒక కండిషన్ తెలిసింది. స్టేబుల్ ఏంటిది? k గ్రేటర్ దెన్ 2.5 అంటే ఇది రాంగ్. స్టేబుల్ ఫర్ పాజిటివ్ వాల్యూస్ ఆఫ్ k అన్నాడు. పాజిటివ్ అంటే 0 ఎబో ఆల్ ఆర్ పాజిటివే కదా. 0 ఎబో ఆల్ ఆర్ పాజిటివ్. ఆల్ ఆర్ పాజిటివ్ అంటే ఇప్పుడు 1.1 2.2 1 2 సంథింగ్. కానీ వీటి ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం అవి కూడా స్టేబుల్ అన్నాడు. కానీ ఇక్కడ మినిమం స్టేబుల్ అంటే గ్రేటర్ దెన్ 2.5. సో ఇది కూడా రాంగ్. ఇక స్టేబుల్ ఫర్ 0 వాల్యూ ఆఫ్ k అన్నాడు.
స్టేబుల్ ఫర్ జీరో వాల్యూ ఆఫ్ కే అన్నాడు. జీరో ఉంటే స్టేబుల్ అవుతుందా? కావట్లేదు. సో ఏం తెలియకుండా సరే ఇప్పుడు డైరెక్ట్ అన్స్టేబుల్ ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ కే. సరే ఇక్కడ వచ్చింది కదా కే గ్రేటర్ దెన్ 2.5 ఉంటే స్టేబుల్ అన్నాం కదా, అంటే ఇంకో కండిషన్ ఉంటుంది. ఈ కండిషన్ నుంచి మనకు కే అనేది పాజిటివ్ వచ్చినా కానీ అన్స్టేబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. కావాలంటే చెక్ చేసుకోండి. డి అంటే ఏంటిది 5 గ్రేటర్ దెన్ బి స్కేర్, 2k హోల్ స్కేర్ అంటే 4k స్కేర్, ఈ అంటే 5 ఓకే రైట్ బై బీసీ మైనస్ ఏడి అంటే మళ్ళీ మనకు 2k - 5 వస్తుంది. సో ఇక్కడ 5 పోతే దీన్ని ఈక్వేషన్ తీసుకుంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. కే అనేది మనకు మళ్ళీ సాటిస్ఫై చేయదు. సో ఆన్సర్ ఏది కరెక్ట్? ఇప్పుడు ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్. అంటే పెద్దగా టెన్షన్ తీసుకోవద్దు. ఒక చిన్న కండిషన్ వెరిఫై చేసుకుంటే 3 ఆప్షన్స్ పోయినాయి, ఇక బ్యాలెన్స్ ఫస్ట్ ఆప్షన్ అలా కూడా రాసేయాలి. రైట్ నెక్స్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు ద Ruth Hedge stability criteria for a stable system which of the following statement is correct అని అడిగిండు. స్టేబుల్ సిస్టమ్ కి కండిషన్ ఏంటిది అన్నాడు. ఫస్ట్ ది రూట్స్ ఆర్ ఇన్ ద రైట్ హాఫ్ ఆఫ్ ద ఎస్ ప్లేన్ అన్నాడు. సార్ రూట్స్ అనేది మనకు ఆల్వేస్ లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ ఉంటే స్టేబుల్. రైట్ ఇటు చూడండి. అకార్డింగ్ టు ద స్టెబిలిటీ క్రైటీరియా ఓకే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అని అన్నాడు. సో ఫస్ట్ ది కరెక్ట్ అవుతుందా? కాదు. ఎందుకు కరెక్ట్ కాదు సార్? మనకు పోల్స్ అన్ని ఎడ్ సైడ్ ఉండాలి, లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ ఉండాలి. రైట్ నెక్స్ట్ రూట్స్ ఆర్ ఇన్ ద లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ద ఎస్ ప్లేన్, ఇది ఓకే. కానీ నెక్స్ట్ చూసుకోండి, రూట్స్ ఆర్ ఇన్ ద రైట్ హాఫ్ ఆఫ్ ద ఎస్ ప్లేన్ అండ్ ఆన్ ద ఇమాజినరీ యాక్సిస్. రైట్ సైడ్ ఉంటే అన్స్టేబుల్. చూడండి, రైట్ సైడ్ ఉంటే అన్స్టేబుల్, ఆన్ ద జే ఒమేగా యాక్సిస్ ఉంటే రూట్స్ ఆన్ ద జే ఒమేగా యాక్సిస్ ఉంటే ఏంటిది? మార్జినల్లీ స్టేబుల్. రైట్ లెఫ్ట్ సైడ్ ఉంటే స్టేబుల్. మళ్ళీ ఇందులోనే ఆన్ ద జే ఒమేగా యాక్సిస్ మీదనే రిపీటెడ్ అవుతే అన్స్టేబులే. ఇప్పుడు ఈ కండిషన్స్ గుర్తుంటే సరిపోతుంది. చెప్పండి. ఫస్ట్ది రైట్ అన్నాడు అన్స్టేబుల్, నెక్స్ట్ సెకండ్ది ఓకే, థర్డ్ది రూట్స్ ఆర్ ఇన్ ద రైట్ హాఫ్ ఆఫ్ దిస్ ప్లేన్ అండ్ ద జే ఒమేగా యాక్సిస్ అన్నాడు, అప్పుడు కూడా అన్స్టేబులే. నెక్స్ట్ రూట్స్ ఇన్ ద లెఫ్ట్ హాఫ్ ఆఫ్ దిస్ ప్లేన్ అండ్ ద ఇమాజినరీ యాక్సిస్ అన్నాడు. ఇమాజినరీ యాక్సిస్ మీద ఉంటే స్టేబుల్ కాదు, మార్జినల్ స్టేబుల్. సో స్టేబుల్గా ఉండాలంటే మన కండిషన్ ఏంటి సార్? ఆల్వేస్ లెఫ్ట్ సైడ్ ఉండాలి. అంటే సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. రైట్ నెక్స్ట్ క్వశ్చన్. రైట్ నెక్స్ట్ క్వశ్చన్. ద ఫస్ట్ 2 rows ఆఫ్ ఏ రూట్ టేబుల్ ఆఫ్ 4th order systems are అన్నాడు. ద నెంబర్ ఆఫ్ రూట్స్ ఆఫ్ ద సిస్టమ్ లయింగ్ ఇన్ ద రైట్ హాఫ్ ఆఫ్ ద ఎస్ ప్లేన్ అని అడిగిండు. ఈ టేబుల్ని కంటిన్యూషన్ చేయాలి సార్. టేబుల్ని కంటిన్యూషన్ చేయాలంటే వాడు మనకి ఇచ్చిన టేబుల్ చూడండి. s⁴, s³ నెక్స్ట్ ఏమొస్తుంది? s², నెక్స్ట్ ఏమొస్తుంది? s⁴1, నెక్స్ట్ ఏమొస్తుంది? s⁴0. సో వాడు ఇచ్చిన డాటా మళ్ళీ ఒక్కసారి రాయండి. ఇడేమున్నది సార్? 1, ఇడ 10, ఇడ 5. రైట్ నెక్స్ట్ ఏముంది? ఇడ సార్ ఇడ 2, ఇడ 20. ఇది లేదు. ఇప్పుడు చెప్పండి, మనకు టేబుల్ రాసుకోవాలంటే ఏంటిది? ఫస్ట్ ఇలా మల్టిప్లై చేసుకోవాలి. 2 × 10 అంటే ఎంత? 20 మైనస్ 1 × 20 అంటే 20/2 అంటే ఏమొచ్చింది? 0. 0 వచ్చినప్పుడు 0 రాయకుండా మనం ఎప్సిలాన్ అని రాసుకోవాలి ఇక్కడ. అంటే ఈ ప్లేస్ మొత్తాన్ని ఎప్సిలాన్ అని రాసుకున్నా, రీప్లేస్ చేసుకున్నా తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి మళ్ళీ ఇది ఏం చేయాలి సార్? 2 × 5/2 అని అంటే ఇదేమని రాయాలి? 5. ఓకేనా? 5. సో దీని మొత్తాన్ని ఇప్పుడు ఎప్సిలాన్ అని రీప్లేస్ చేసుకోవచ్చు కదా, దీని అంతా తీసేస్తున్నాయి ఇక. రైట్ సో ఇది ఎప్సిలాన్ అని రాసి రైట్. ఇప్పుడు ఇది 5. నెక్స్ట్ ఈ s⁴1ని మళ్ళీ మనం కంటిన్యూ చేయాలంటే 20 ఎప్సిలాన్ మైనస్ 5 × 210/ఎప్సిలాన్ అంటే ఏమైతే చూడండి 20 ఎప్సిలాన్ మైనస్ 2 × 5 అంటే 10/ఎప్సిలాన్. ఇక తర్వాత లాస్ట్కు మీరు మళ్ళీ దీన్ని మల్టిప్లై చేసుకోండి. ఇది ఇంటూ ఇది చేస్తే బై డివైడ్ ఇది చేస్తే మిగిలేది ఏంటిది? లాస్ట్కు 5. లాస్ట్కి s⁴0 5 కాబట్టి ఇప్పుడు మనకు ఈ ఎప్సిలాన్ వాల్యూ ఏంటిది అన్నట్టు? 0. అంటే ఇక్కడ వాల్యూ ఏంటిది? ఎగ్జాక్ట్లీ 0. ఓకే ఇప్పుడు అదే 0ని ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే మీనింగ్ ఏంటిది? ఇక్కడ చూసుకోండి, లిమిట్ ఎప్సిలాన్ టెన్స్ టు 0. లేదా దీన్ని మీరు కావాలంటే దీన్ని ఇలా రాసుకోవచ్చు కదా. 20 ఎప్సిలాన్/ఎప్సిలాన్ అంటే 20 మైనస్ 10/ఎప్సిలాన్. ఇప్పుడు ఎప్సిలాన్ అనేది ఏంటిది? 0నా? 0 సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది? 20 మైనస్ 10/0 సంథింగ్ బై 0 ఇన్ఫినిటీ. అంటే 20 మైనస్ ఇన్ఫినిటీ ఏమొస్తుంది సార్? ఇక్కడ మైనస్ ఎక్కువ ఉంటుంది అంటే మైనస్ ఇన్ఫినిటీ వస్తుంది. అంటే పాజిటివ్ సైనా నెగిటివ్ సైనా? ఇక్కడ చూసుకుంటే సైన్ విషయాన్ని ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుంటూ పోతే ఇడేమున్నది? ప్లస్, ఇడేమున్నది? ప్లస్, ఇది 0 ఓకే ప్లస్, కానీ ఇది
మైనస్ అయింది, మళ్ళీ ఇది ప్లస్ అయింది. అంటే ప్లస్ టు మైనస్, మైనస్ టు ప్లస్. ఎన్ని సైన్ చేంజెస్ ఉన్నాయి? 2 సైన్ చేంజెస్. అంటే ఎన్ని పోల్స్ రైట్ సైడ్ ఉంటాయి? 2 పోల్స్ రైట్ సైడ్ ఉంటాయి. సో ఆప్షన్ ఏది కరెక్ట్? సెకండ్ ఆప్షన్ కరెక్ట్. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ద థర్డ్ ఆర్డర్ పాలినామియల్ ఈక్వేషన్ ఈ స్టేబుల్ ఇఫ్ కండిషన్ అని అడిగిండు. సార్ గుర్తుపెట్టుకోండి, ఏంటిదా కండిషన్? థర్డ్ ఆర్డర్ వస్తే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది? ఏఎస్ క్యూబ్ ప్లస్ బిఎస్ స్క్వేర్ ప్లస్ సిఎస్ ప్లస్ డి ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇలా వచ్చినప్పుడు మనకి స్టేబుల్ గానికి కండిషన్ ఏంటి సార్ అంటే బీసీ గ్రేటర్ దెన్ ఏడి. సింపుల్. ఏం చేయాలి సార్? బీసీ గ్రేటర్ దెన్ ఏడి. ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే స్టేబుల్. ఓకే, వెన్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి మార్జినల్లీ స్టేబుల్. రైట్, వెన్ బీసీ లెస్ దెన్ ఏడి అన్స్టేబుల్. ఓకే రైట్. ఇప్పుడు ఈ కండిషన్ నుంచి అబ్జర్వ్ చేసుకోండి. బి ఏంటిది, సి ఏంటిది? ఫస్ట్ A2 A3 బీసీ గ్రేటర్ దెన్ ఏడి A1 A0. సింపుల్ ఆన్సర్. సో A2 A3 గ్రేటర్ దెన్ A1 A0, A2 A3 గ్రేటర్ దెన్ A1 A0. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. చాలా సింపుల్. ఆ ఫార్ములా తెలిస్తే అయిపోయారు, డైరెక్ట్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ వన్. ద రేంజ్ ఆఫ్ కే ఫర్ విచ్ ద సిస్టమ్ విత్ ద ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఈ స్టేబుల్ అని అడిగిండు. సో స్టేబుల్ అని అడిగిండు. థర్డ్ ఆర్డర్ ఈక్వేషన్. సో థర్డ్ ఆర్డర్ మనకు తెలుసు స్టేబుల్ కండిషన్ బీసీ గ్రేటర్ దెన్ ఏడి. సో ఇక్కడ బి ఏంటిది, సి ఏంటిది? ఇది రెండు బీసీ, ఇది ఏడి. రైట్. సో బీసీ అంటే ఏంటి సార్? అక్కడ కే ఇంటూ కే ప్లస్ 2. బి అంటే కే, సి అంటే కే ప్లస్ 2 గ్రేటర్ దెన్ ఏడి. ఏ అంటే 1, డి అంటే 3. అంటే కే ఇంటూ కే ప్లస్ 2. ఏం కావాలి సార్? రైట్, -3 గ్రేటర్ దెన్ 0. అంటే కే స్క్వేర్ ప్లస్ 2k మైనస్ 3 గ్రేటర్ దెన్ 0. అంటే ఇప్పుడు సింపుల్గా నేను కే స్క్వేర్ ప్లస్ 3k మైనస్ కే మైనస్ 3 గ్రేటర్ దెన్ 0. ఇక్కడ కేని కామన్ తీస్తే కే ప్లస్ 3 మైనస్ 1ని కామన్ తీస్తే కే ప్లస్ 3 గ్రేటర్ దెన్ 0. సో కే ప్లస్ 3ని కామన్ తీస్తే కే మైనస్ 1 గ్రేటర్ దెన్ 0. అంటే 2 కండిషన్స్ వచ్చినాయి. ఏంటిదా కండిషన్? జాగ్రత్తగా చూడండి. కే ప్లస్ 3 గ్రేటర్ దెన్ 0 అంటే కే గ్రేటర్ దెన్ -3 ఒక కండిషన్. తర్వాత కే మైనస్ 1 గ్రేటర్ దెన్ 0, కే గ్రేటర్ దెన్ 1 ఇంకో కండిషన్. రెండింటి నుంచి మనకు బెటర్గా అంటే ఏంటిది? కే అనేది మస్ట్ బి గ్రేటర్ దెన్ 1 ఉండాలి. సో ఆన్సర్ ఏది కరెక్ట్? సెకండ్ ఆప్షన్. ఓకే, సో గ్రేటర్ దెన్ 1 ఉండాలి అంటే ఏంటిది? సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ వన్. ఫర్ ద సిస్టమ్ ఎస్ క్యూబ్ మైనస్, ఓకే రైట్. నెక్స్ట్. For the system s cube minus 4s square plus s plus 6 is equals to 0, state how many roots are in the right half of the s plane అడిగింది సార్. హౌ మెనీ రూట్స్ ఆర్ ఇన్ ద రైట్ హాఫ్ ఆఫ్ ద ఎస్ ప్లేన్ అడిగితే ఇక్కడ చూడండి ఫస్ట్ ఏం చేసుకోవాలి సార్? ఎస్ క్యూబ్, ఎస్ స్క్వేర్, ఎస్ పవర్ 1, ఎస్ పవర్ 0. సో వాడు ఇచ్చిన డాటా నుంచి అబ్జర్వ్ చేసుకోండి. ఎస్ క్యూబ్ ఏమున్నది 1, ఎస్ ఏమున్నది 1, ఎస్ స్క్వేర్కి ఏమున్నది -4, కాన్స్టాంట్ ఏమున్నది 6. చాలా సింపుల్ సార్ టేబుల్. ఇప్పుడు ఏం చేయాలి? 1 ఇంటూ -4 అంటే -4. నెక్స్ట్ 1 ఇంటూ 6 మైనస్ అంటే ఇక్కడ -6 బై -4. ఓకే, తర్వాత ఇది ఏమైనా ఉంటుందా? ఉండదు సార్. నెక్స్ట్ ఇక్కడ సింపుల్గా ఏమొస్తుంది? దీన్ని మళ్ళీ మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే 6 వస్తుంది. ఇది ఇప్పుడు చెప్పండి. -4 అంటే -10 బై -4 అంటే 10/4. పాజిటివ్ వచ్చిందా? ఇప్పుడు సైన్స్ రాయండి. ఇదేంటిది? ప్లస్, ఇదేంటిది మైనస్, ఇదేంటిది ప్లస్, ఇదేంటిది ప్లస్. ఇప్పుడు సైన్ చేంజెస్ ఉన్నాయా లేదా? ఉన్నాయి సార్. ఎక్కడున్నది? అబ్జర్వ్ చేయండి. చాలా సింపుల్. ఇక్కడ చూడండి +2 మైనస్ ఒక సైన్ చేంజ్, -2 ప్లస్ ఒక సైన్ చేంజ్, 1 1 రెండు ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఏది కరెక్ట్? సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ has a second order denominator and constant gain in the numerator. అంటే k by something వస్తుంది. ఎలా? మనకి సెకండ్ ఆర్డర్ కాబట్టి as స్క్వేర్ ప్లస్ bs ప్లస్ c అనే టైప్ వస్తుంది. ఓకే రైట్. ఏమన్నాడు? కాన్స్టాంట్ గెయిన్ ఇన్ ద న్యూమరేటర్. ఇక్కడ ఏమన్నాడు అంటే ద సిస్టమ్ హ్యాస్ 2 zeros ఎట్ ద ఆరిజిన్ అన్నాడు. 2 zeros ఎట్ ద ఆరిజిన్. ఇక్కడ చూడండి మనకి న్యూమరేటర్లో ఎస్ టర్మ్స్ లేదు, కానీ న్యూమరేటర్లో జీరోస్, డినామినేటర్లో పోల్స్. మనకి రూట్ లోకస్లో ఏం చెప్పింది సార్ అంటే ఎన్ని పోల్స్ ఉంటే అన్ని జీరోస్ ఉండాలి. ఒకవేళ లేకపోతే అవి ఇన్ఫినిటీ దగ్గర ఉంటాయి అన్నట్టు. ఓకే రైట్. నెంబర్ ఆఫ్ ఫైనైట్ పోల్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫైనైట్ అంటే నెంబర్ ఆఫ్ పోల్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్
జీరోస్ కావాలి. ఇక్కడ ఫైనైట్గా లేకపోతే ఎక్కడ ఉంటాయి, ఇన్ఫినైట్గా ఉంటాయి అన్నట్టు. అంటే ఫస్ట్ ఏమన్నాడు, ద సిస్టమ్ హ్యాస్ 2 zeros ఎట్ ద ఆరిజిన్. నేను ఇన్ఫినిటీ దగ్గర అన్నా, ఆరిజిన్ దగ్గర చెప్పలే. సో ఫస్ట్ ఆప్షన్ రాంగ్. నెక్స్ట్, ద సిస్టమ్ హ్యాస్ 2 finite zeros అన్నాడు. రైట్, 2 finite zeros కాదు, ఇక్కడ మనకు జీరోసే లేదు, ఇన్ఫినైట్ జీరోస్, కాబట్టి ఇది కూడా రాంగ్. నెక్స్ట్, ద సిస్టమ్ హ్యాస్ 2 zeros ఎట్ ఇన్ఫినిటీ, ఇది ఓకే, కానీ ద సిస్టమ్ హ్యాస్ 1 zero ఎట్ ఇన్ఫినిటీ అన్నాడు. నో, ఎందుకు, డినామినేటర్ ఆర్డర్ 2 కాబట్టి 2 finite పోల్స్ ఉన్నాయి. 2 finite పోల్స్ ఉంటే మనకి 2 zeros ఉండాలి. 2 zeros లేవు. 2 zeros ఎక్కడ ఉంటాయి, ఇన్ఫినిటీ దగ్గర ఉంటుంది. అంటే ఆన్సర్ ఏది కరెక్ట్, థర్డ్ ఆప్షన్ కరెక్ట్, ఫోర్త్ ఆప్షన్ కూడా రాంగ్. ఓకే, రైట్. నెక్స్ట్, a unity feedback system has open loop transfer function g of s into h of s is equal to k by s into s plus 4 into s plus 16. It root locus plot intersect the j omega axis అని అడిగింది సార్. సార్ j omega axis ని టచ్ అవ్వడము అనంటే మార్జినల్లీ స్టేబుల్, అంతేనా? రైట్. సో మార్జినల్లీ స్టేబుల్ అయినప్పుడు ఆ కండిషన్ ఏంటిది, మార్జినల్లీ స్టేబుల్ ఆ ఫ్రీక్వెన్సీ ఏంటిది మనకు ఆల్రెడీ తెలుసు. సో ఎలా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ దీనికి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ రాయాలి. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏంటిది, 1 + k ఇంటూ g of s ఇంటూ h of s is equal to 0 కాబట్టి సింపుల్గా మనం సాల్వ్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, డినామినేటర్ ప్లస్ న్యూమరేటర్ రాసేస్తే అయిపోతుంది. అంటే ఏంటిది, s ఇంటూ s ప్లస్ 4 ఇంటూ s ప్లస్ 16 ప్లస్ k ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే ఏంటి సార్, ఎస్ ఇంటూ ఇక్కడ ఎస్ ప్లస్ 4 ఇంటూ ఎస్ ప్లస్ 16 చేస్తే చూడండి, ఎస్ ఇంటూ ఎస్ అంటే ఎస్ స్క్వేరు ప్లస్ 4 16s అంటే నెక్స్ట్ 16 4 జా ఎంత అవుతుంది సార్, 64. రైట్, ప్లస్ కే ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే ఏమవుతుంది, ఎస్ క్యూబు ప్లస్ 20 ఎస్ స్క్వేరు ప్లస్ 64s ప్లస్ కే ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు మనకి మార్జినల్ స్టేబుల్కి కండిషన్ ఏంటి సార్, బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి అంటే 20 ఇంటూ 64 ఈజ్ ఈక్వల్స్ టు ఏడి అని అంటే 1 ఇంటూ కే. రైట్, ఇది మార్జినల్ స్టేబుల్ కండిషన్. తర్వాత ఒమేగా ఎన్ న్యాచురల్ ఫ్రీక్వెన్సీ కూడా కండిషన్ ఉంటుంది, ఏంటిది, రూట్ ఆఫ్ డి బై బి ఆర్ రూట్ ఆఫ్ సి బై ఏ. అంటే డి బై బి లేదా సి బై ఏ, సి బై ఏ ఇక్కడ చూడండి, సి బై ఏ ఆర్ డి బై బి, కే బై 20 లేదా సి బై ఏ, సేమ్ ఆన్సర్ వస్తుంది. అంటే ఏం రాయాలి సార్, రూట్ ఆఫ్ ఇక్కడ చూడండి ఏబిసి అంటే సి ఎంత 64 బై ఏ, ఏ అంటే ఎంత ఉన్నది 1 అంటే రూట్ 64 అంటే ఎంత, ఇక ప్లస్ ఆర్ మైనస్ మనకి ఇక్కడ 8 వస్తుంది కాబట్టి ఒమేగా ఎన్ అంటే 8. సో జే ఒమేగా కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ J8, థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, థర్డ్ ఆర్డర్ సిస్టంలో మార్జినల్ స్టేబుల్కి కండిషన్ మనకి ఎలా ఉంటుంది, ఏఎస్ క్యూబ్ ప్లస్ బిఎస్ స్క్వేర్ ప్లస్ సిఎస్ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటే స్టేబుల్ కానీ కండిషన్ బీసీ గ్రేటర్ దెన్ ఏడి అయితే స్టేబుల్. రైట్, ఇక మార్జినల్ స్టేబుల్ కండిషన్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి, వెన్ బీసీ లెస్ దెన్ ఏడి అయితే అన్స్టేబుల్. సో మార్జినల్ స్టేబుల్లో న్యాచురల్ ఫ్రీక్వెన్సీ కావాలంటే ఒమేగా ఎన్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ డి బై బి ఆర్ రూట్ ఆఫ్ సి బై ఏ. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ద బ్రేక్ అవే పాయింట్ ఆఫ్ ద రూట్ ఫ్రమ్ ద రియల్ యాక్సిస్ ఫర్ ఏ క్లోజ్డ్ లూప్ సిస్టమ్ విత్ ఏ లూప్ గెయిన్ g of s into h of s is equal to k into s plus 10 by s plus 2 into s plus 5 అని అడిగిండు. సో మనకి రూట్ లోకస్లో ఫస్ట్ మనం ఏం చేయాలి సార్ అంటే మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ నుంచి పోల్స్ ఎక్కడున్నాయి, రైట్, పోల్స్ ఎక్కడున్నాయి, నెక్స్ట్ ఇంకొకటి జీరోస్ ఎక్కడున్నాయి, ఫస్ట్ వాటిని డ్రా చేసుకోవాలి. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి, పోల్ ఎక్కడుంది సార్, ఫస్ట్ మనకి పోల్ ఒకటి -2 దగ్గర ఉంది, ఒకటి -2 దగ్గర పోల్ ఉంది, నెక్స్ట్ ఇంకొకటి -5 దగ్గర పోల్ ఉంది, నెక్స్ట్ 0 అనేది -10 దగ్గర ఉంది, అంతేనా, 0 అనేది -10 దగ్గర ఉంది. సో ఇప్పుడు మనకి రూట్ లోకస్ కాన్సెప్ట్ ప్రకారం ఏం తెలుసు సార్ అంటే మనం లెఫ్ట్ సైడ్ కనుక చూసుకుంటే టోటల్ సమ్ ఆఫ్ పోల్స్ అండ్ జీరోస్ మస్ట్ బి ఆడ్ నెంబర్. సో రూట్ లోకస్ ఎగ్జిస్ట్ ఎప్పుడు అవుతుంది, ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, మనకు రూట్ లోకస్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది సార్ అని అంటే ఇక్కడ ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది, ఎక్కడ ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇటు చూడండి, ఈ -2కి లెఫ్ట్ సైడ్ ఎన్ని పోల్స్ అండ్ జీరోస్ ఉన్నాయి, 0 నెంబర్ ఆఫ్ పోల్స్ అండ్ జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇటు సైడ్ రూట్ లోకస్ ఉండదు.
ఇక -5 నుంచి -2 మధ్యన మనం చూసుకుంటే ఇక్కడ రూట్ లోకస్ ఎగ్జిస్ట్ అవుతుంది, రైట్. అదే మళ్ళీ 0 నుంచి -5కి రూట్ లోకస్ ఎగ్జిస్ట్ కాదు, రైట్. అంటే ఇప్పుడు మనకి అబ్జర్వ్ చేసుకోండి, ఇక్కడ రూట్ లోకస్ అనేది ఉండదు. ఈ రీజన్లో రూట్ లోకస్ ఉంటుంది, ఈ రీజన్లో రూట్ లోకస్ ఉండదు. ఇప్పుడు పోల్స్ ట్రావెల్ చేయాలి, ఎక్కడికి పోతాయి? స్టార్ సెట్ ఓపెన్ లూప్ పోల్స్ అండ్ క్లోజ్ సెట్ ఓపెన్ లూప్ జీరోస్. రూట్ లోకస్ స్టార్ సెట్ ఓపెన్ లూప్ పోల్స్ అండ్ ఎండ్ సెట్ ఓపెన్ లూప్ జీరోస్. అంటే ఈ పోల్స్ స్టార్ట్ అవ్వడం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి, కేన్ ఇంక్రీజ్ చేసిన కొద్ది ట్రావెల్ చేస్తా ఉంటాయి. ట్రావెల్ చేయడం అంటే ఏంటిది? ఈ పోలిగా ఎటు సైడ్ మూవ్ కాగలుగుతుంది చెప్పండి? ఇటు సైడ్ మూవ్ కాలేదు, ఎందుకు? ఇటు సైడ్ రూట్ లోకస్ లేదు, అంటే ఈ పోల్ ట్రావెల్ చేసేది ఈ డైరెక్షన్లో. నెక్స్ట్ ఈ పోల్ ట్రావెల్ చేసేది అటు సైడ్ మూవ్ కాదు, మూవ్ అయ్యేదంతా ఏంటిది? ఈ డైరెక్షన్లో. ఇవి రెండు ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి, దాన్నే బ్రేక్ అవే పాయింట్ అని అంటాం. అంటే ఇప్పుడు బ్రేక్ అవే పాయింట్ ఎక్కడ వచ్చింది సార్? ఇన్ బిట్వీన్ -2 అండ్ -5. సో ఆన్సర్ ఏది కరెక్ట్? ఏం తెలియకుండా మనం సాల్వ్ చేయొచ్చు ఈ చిన్న లాజిక్ తోని. సో మనకి ఇప్పుడు ఏమొస్తుంది? బిట్వీన్ -2 అండ్ -5 మధ్యలో వస్తుంది. అదే ఫస్ట్ అన్నాడు బిట్వీన్ -10 అండ్ -∞ మధ్యలో అన్నాడు. సో ఇక్కడ చూడండి, లేదు బ్రేక్ అవే, నెక్స్ట్ అది బ్రేక్ ఇన్ అవుతుంది. నెక్స్ట్ అట్లనే ఎట్ -∞ అన్నాడు, కాదు బిట్వీన్ -2 అండ్ ఆరిజిన్ అన్నాడు. -2 అండ్ ఆరిజిన్కి అసలు రూట్ లోకస్ లేదు. సో ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్, రైట్. నెక్స్ట్ వన్, there are 3 zeros and 2 poles of g of s into h of s. there will be 3 రూట్ లోకి, 2 రూట్ లోకి, 5 రూట్ లోకి, 1 రూట్ లోకి అని అంటే ఇప్పుడు మనకు ఒకసారి చూడండి, నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ అనేది మనకి ఎలా వస్తాయి సార్ అంటే n is equals to p if p greater than z అయితే, అంటే ఫైనైట్ పోల్స్ మస్ట్ బి గ్రేటర్ దెన్ ఫైనైట్ జీరోస్ అయితే. అదే n is equals to z if z గ్రేటర్ దెన్ p. సింపుల్గా ఏది ఎక్కువ ఉంటే అన్ని బ్రాంచెస్ వస్తాయి. అంటే ఇప్పుడు ఏమున్నది? దెర్ ఆర్ 3 zeros అండ్ 2 poles. జీరోస్ ఎక్కువ ఉన్నాయి, ఇక మనకి రూట్ లోకస్ 3 వస్తాయి. అంటే ఏంటిది సార్? 3 రూట్ లోకి కరెక్ట్ ఆన్సర్. పోల్స్ని చూసుకోవద్దు, పోల్స్ని జీరోస్లో రెండిట్లో ఏది హైయెస్ట్ ఉందో హైయెస్ట్ దాన్ని కన్సిడర్ చేసుకోవాలి, రైట్. నెక్స్ట్ వన్, a unity feedback system has forward path transfer function k by s into s plus 4 into s plus 5. the breakaway point lies in between అని అడిగిండు. సిమిలర్ కాన్సెప్ట్ ఇందాక మనం నేర్చుకుంది. ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ నుంచి పోల్స్ అండ్ జీరోస్ లొకేషన్ని డ్రా చేసుకోండి. ఫస్ట్ ఒక పోల్ ఎక్కడుంది? 0 దగ్గర ఉంది. నెక్స్ట్ ఇంకొక పోల్ ఎక్కడుంది? -4 దగ్గర ఉంది. నెక్స్ట్ ఇంకొక పోల్ ఎక్కడుంది? -5 దగ్గర ఉంది. ఇప్పుడు మనకి రూట్ లోకస్ ఎగ్జిస్ట్ అవ్వడానికి కండిషన్ ఏంటి సార్? ఇక్కడ నుంచి ఇటు చూసుకుంటే ఇటు రైట్ సైడ్ కనుక చూస్తే మనకు ఈవెన్ నెంబర్ ఆఫ్ పోల్స్ అండ్ జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇటు సైడ్ రూట్ లోకస్ ఉండదు. ఇన్ బిట్వీన్ ఇగో చూడండి, -4 నుంచి ఇటు సైడ్ చూసుకుంటే ఒకటి ఉంది కాబట్టి ఈ రీజన్లో రూట్ లోకస్ ఉంటుంది. తర్వాత -5 నుంచి ఈ రీజన్లో కనుక అబ్జర్వ్ చేస్తే 2 నెంబర్ ఆఫ్ పోల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ రూట్ లోకస్ ఉండదు, మళ్ళీ ఇక్కడ రూట్ లోకస్ ఉంటుంది. సో ఇప్పుడు మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటి సార్? బ్రేక్ అవే పాయింట్ ఎక్కడ ఉంటుంది అని అంటే క్లియర్గా తెలుసుకుంటుంది మనకి. ఇక్కడ ఈ పోల్ అనేది ఈ డైరెక్షన్లోనే ట్రావెల్ చేయగలుగుతుంది, ఈ పోల్ అనేది ఈ డైరెక్షన్లోనే ట్రావెల్ చేయగలుగుతుంది. ఈ రెండు ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి, అదే బ్రేక్ అవే పాయింట్. సో బ్రేక్ అవే పాయింట్ ఇప్పుడు ఎక్కడ ఉంటుంది సార్? ఇన్ బిట్వీన్ -4 అండ్ 0, అంటే 0 అండ్ -4. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ వన్, the system having g of s into h of s is equal to k into s plus 0.5 by s into s square plus 2s plus 2 to draw the root locus. the centroid is dash అని అడిగింది సార్. సెంట్రాయిడ్ కావాలంటే పోల్స్ జీరోస్ తెలియాలి. సో ఇక్కడ 0 అనేది s plus 0.5 is equal to 0 చేసుకుంటే మనకి జీరోస్ అనేది ఒకటి ఏమొచ్చింది? -0.5 వచ్చింది. పోల్స్ అనేది డబుల్ పోల్స్ ఉన్నాయి, దాన్ని ఈక్వల్ టు 0 చేసుకుంటే ఇటు చూడండి, s² plus 2s plus 2 is equal to 0 చేసుకుంటే s is equal to ఏంటిది? ఇక్కడ చూడండి, ఇది -2 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² అంటే 4, -4ac అని అంటే 4 into 2, a2 by 2a అని అంటే 2. సో ఆన్సర్ ఏంటిది? -2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ -4 రైట్ బై 2నా అంటే -2 ప్లస్ ఆర్ మైనస్ 2 అయ్యా. ఎందుకు? రూట్ ఆఫ్ -1 అంటే i, రూట్ ఆఫ్ మైనస్ ఇక్కడ √4 అంటే 2 అంటే బై 2 అంటే ఏమొచ్చింది సార్ మనకి? -1 ప్లస్ ఆర్ మైనస్ i అని అంటే ఒక పోల్ ఎక్కడ? -1 ప్లస్ i, ఇంకో పోల్ ఎక్కడ? -1 మైనస్ i, ఒక 0 ఎక్కడ? -0.5. ఓకే రైట్. ఇక్కడ
పోల్స్ అనేది చూడండి -1 +i -1 -i తర్వాత ఇంకొక పోల్ కూడా ఉంది ఆరిజిన్ దగ్గర, మర్చిపోవద్దు సార్. ఏముంది సార్ ఇంకొక పోలు? 0 అంటే ఆరిజిన్ దగ్గర ఉంది. సో టోటల్గా 3 పోల్స్ ఉన్నాయి, 1 0 ఉంది. ఇప్పుడు సెంట్రాయిడ్ ఫార్ములా ఏంటి సార్? ఫైనైట్ ఓపెన్ లూప్ పోల్, సమ్మేషన్ ఆఫ్ ఫైనైట్ ఓపెన్ లూప్ పోల్స్ అంటే ఇక ఓన్లీ రియల్ పార్ట్స్ తీసుకోండి, ఇమాజినరీ పార్ట్స్ ఎలా క్యాన్సిల్ అయిపోతాయి. సో -1 ప్లస్ 0నా, రైట్. ఇవన్నీ పోల్స్. -0 విషయానికి వస్తే -0.5 బై టోటల్ నెంబర్ ఆఫ్ పోల్స్ ఎన్ని ఉన్నాయి సార్? 3 మైనస్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉన్నాయి సార్? 1. సో ఇప్పుడు చెప్పండి -1 అంటే -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 0.5 బై 3 -1 అంటే 2. సో ఇప్పుడు చెప్పండి -2 ప్లస్ 0.5 అని అంటే -1.5 బై 2. సో ఆన్సర్ -0.75. సో ఆన్సర్ ఏది కరెక్ట్? ఇప్పుడు 4th ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద టైమ్ డొమైన్ అనాలిసిస్ మెథడ్ ఆఫ్ కంట్రోల్ సిస్టమ్ అన్నాడు. నైక్విస్ట్ డయాగ్రామ్స్ అనేది ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అనాలిసిస్, రూట్ లోకస్ ఓకే, బోడే ప్లాట్ అనేది కూడా ఫ్రీక్వెన్సీ, ఇది కూడా ఫ్రీక్వెన్సీ. సో ఆన్సర్ ఏది కరెక్ట్? సెకండ్ ఆన్సర్ కరెక్ట్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, the open loop transfer function of a system is g of s into h of s is equal to 16 into s plus 1 by s into s plus 2 into s plus 4. The centroid and angle of asymptotes అని అడిగిండు. యాంగిల్ ఆఫ్ అసిమ్టోట్స్ అని అడిగిండు. ఫస్ట్ ఒకసారి చూడండి, సెంట్రాయిడ్ ఫార్ములా ఏంటిది? ఫైనైట్ ఓపెన్ లూప్ పోల్స్ అంటే ఏంటిది చూడండి. సెంట్రాయిడ్ ఎలా సాల్వ్ చేయాలి? సమ్మేషన్ ఆఫ్ ఫైనైట్ ఓపెన్ లూప్ పోల్స్ ఫస్ట్ ఏంటిది? 0. నెక్స్ట్ s plus 2 ఉందంటే -2, s plus 4 అంటే -4. నెక్స్ట్ మైనస్ ఆఫ్ ఫైనైట్ ఓపెన్ లూప్ జీరోస్ ఏమున్నా సార్? 0, s plus 1 అంటే -1 బై టోటల్ ఫైనైట్ ఓపెన్ లూప్ పోల్స్ ఎన్ని? నెంబర్ ఆఫ్ 1 2 3 3 మైనస్ జీరోస్ ఎన్ని? 1. ఇప్పుడు చెప్పండి -2 -4 అంటే -6 అంటే -6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 బై 3 -1 అంటే 2. సో -6 + 1 అంటే -5, -5 బై 2 అని అంటే -2.5 ఇస్ ద సెంట్రాయిడ్. ఇప్పుడు చెప్పండి -2.5 వచ్చిన ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి? సెకండ్ ఆప్షన్ రాంగ్. రిమైనింగ్ రెండింటికి ఏమున్నాయి సార్? రిమైనింగ్ 3కి ఏమున్నాయి? -2.5 సెంట్రాయిడ్. ఓకే, తర్వాత ఏం కనుక్కోమన్నాడు? యాంగిల్ ఆఫ్ అసిమ్టోట్స్. యాంగిల్ ఆఫ్ అసిమ్టోట్స్ని ఎలా సాల్వ్ చేయాలి సార్? +/- 2q + 1 ఇంటూ 180 బై m - n. m - n అంటే నెంబర్ ఆఫ్ పోల్స్ మైనస్ నెంబర్ ఆఫ్ జీరోస్ అంటే ఎంత ఉంది? m 3, n ఎంత? 1. 3 - 1 అంటే 2 అంటే +/-2q + 1 ఇంటూ 180 బై 2. 180 బై 2 అంటే 90 అంటే +/-2q + 1 ఇంటూ 90 degrees. సో ఇప్పుడు వెన్ q ఈజ్ ఈక్వల్స్ టు 0, q ఈజ్ ఈక్వల్స్ టు 0 ఉంటే ఏమొస్తుంది మనకి? ఒకటి +90, ఇంకొకటి -90, అంతేనా? సో +90 -90 -90 అంటే ఎంత? 270. ఇది ఓకే. తర్వాత మీరు q ఈజ్ ఈక్వల్ టు 1 అయినా తీసుకోండి, అప్పుడు ఏమవుతుంది? +/-270 అవుతుంది. అంటే మళ్ళీ 270 అంటే మళ్ళీ గదే కదా, +270 అంటే -90, -270 అంటే +90, మళ్ళీ అవే వస్తున్నాయి కాబట్టి ఆన్సర్ ఏది కరెక్ట్? ఇప్పుడు థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, ఏ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ g of s has pole 0 plot as shown in figure. Given the steady state function gain is 16, the transfer function g of s will be given by అని అడిగింది సార్. will be given by అని అడిగింది అంటే ఫస్ట్ మనకు g of s is equals to సంథింగ్ k గెయిన్ ఇంటూ ఫస్ట్ పోల్స్ ఎక్కడ ఉన్నాయి? పోల్స్ని అబ్జర్వ్ చేస్తే ఇది పోలే కదా, రైట్. ఇది పోల్, రైట్. పోల్ ఎక్కడ ఉంది మనకు? 0 దగ్గర ఉంది అంటే ఫస్ట్ డినామినేటర్లో s అని రాసుకోవాలి. తర్వాత 2 పోల్స్ ఉన్నాయి, ఒకటి ఎక్కడ? ఇగో చూడండి, ఇదేంటిది? -2 + j, ఇంకొకటి -2 - j అంటే రెండు పోల్స్. ఏంటి ఉన్నది? -2 + j ఒక పోలు, -2 - j ఇంకొక పోలు. 2 పోల్స్ ఉన్నప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. ఎలా సార్? s² ఇది ఆల్ఫా అనుకో, ఇది బీటా అనుకో, ఇది ఆల్ఫా, ఇది బీటా అనుకుంటే ఏమైతే చెప్పండి? s² సమ్మేషన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా -2 + j -2 - j అంటే -2 - ఏంటిది? -4s. తర్వాత ప్లస్ a + ib ఇంటూ a - ib అంటే a² + b² కాబట్టి 2² అంటే 4 + b² అంటే 1, రైట్. ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే ఇది ఇప్పుడు మనకి డినామినేటర్లో ఏమొస్తుంది చెప్పండి? ఇక s² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4s + 5. ఓకే, సో s² + 4s + 5 అనేది ఎక్కడ ఉంది? ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. రిమైనింగ్ అవుతుందా సార్? ఇగో 4th ఆప్షన్ కాదు, ఫస్ట్ ఆప్షన్ కూడా కాదు. ఎందుకు? 4s + 5 ఉండాలి.
ఇక ఇదంతా పోల్స్ విషయం. ఇక జీరో విషయం ఏమున్నది ఒకసారి చూసుకుంటే ఇక్కడ జీరో ఉన్నది 3 దగ్గర, -3 దగ్గర, అంటే ఏమని రాయాలి s+3. ఇది మనకు వచ్చింది. కానీ ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడేమో 10 ఉన్నది, ఇక్కడేమో 2 ఉన్నది. కానీ వాడు ఏమన్నాడు సార్ స్టడీ స్టేట్ గెయిన్. స్టడీ స్టేట్ అంటే ఫైనల్, రైట్. సో ఇక్కడ 16 కాదు చూడండి, గెయిన్ అనేది 6, గెయిన్ అనేది 6. ఇప్పుడు గెయిన్ అనేది 6 ఉంటే మనం కేని సాల్వ్ చేయాలి సార్. సో మనకి కేని సాల్వ్ చేయాలంటే స్టడీ స్టేట్ గెయిన్ అన్నాడు. స్టడీ స్టేట్ అంటే ఫైనల్, అంటే మనకు ఫార్ములా తెలుసు ఏంటి సార్, ఫైనల్ వాల్యూ థీరం. లిమిట్ t → ∞ f of t కనుక ఉంటే ఏంటి సార్, లిమిట్ s → 0 s × f of s, రైట్. సో ఇప్పుడు దీని ప్రకారం మనం సాల్వ్ చేసుకుంటే లిమిట్ s → 0 s × f of s అంటే ఏంటిది, k × s+3 బై ఇక్కడ s × s² + 4s + 5. సో అప్పుడు ఎస్ఎస్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. s+లో 0 సబ్స్టిట్యూషన్ చేస్తే ఇక్కడ k × 0+3 అంటే 3 బై 0² అంటే 0, 4 × 0 అంటే 0 అంటే 5. కానీ ఇప్పుడు మనకు ఆన్సర్ ఇచ్చింది సార్ ఏంటిది, 3k/5 = 6 అని అంటే 3 1 జా 3 2 జా. సో అప్పుడు k = 2 × 5 అంటే 10. సో k ఏమి ఉండాలి, 10 ఉండాలి. సో ఇచ్చినటువంటి ఆప్షన్లో ఏది కరెక్ట్ సార్, సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్, the root locus of the system g of s into h of s is equal to k by s into s plus 2 into s plus 3 has the breakaway point located at the అన్నాడు. సార్ ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మొత్తం ఫార్ములా కూడా అవసరం లేదు, చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు డైరెక్ట్. ఆల్రెడీ ఈ టైప్ ప్రాబ్లమ్స్ని ఇంతకుముందే 2-3 ప్రాబ్లమ్స్ చూసాం ఇదే వీడియోలో. కావాలనుకుంటే ఒకసారి చూడండి. ఫస్ట్ పోల్స్ లొకేషన్ చూడండి, ఒకటి 0 దగ్గర ఉంది, రైట్. నెక్స్ట్ ఇంకొకటి -2, నెక్స్ట్ ఇంకొకటి -3, రైట్. సో ఇప్పుడు మన రూట్ లోకస్ ఎగ్జిస్ట్ అయ్యే రీజన్ ఒకసారి ఫైండ్ అవుట్ చేస్తే 0కి లెఫ్ట్ సైడ్ అంటే 0కి రైట్ సైడ్ మనకి రూట్ లోకస్ ఎగ్జిస్ట్ కాదు. ఎందుకు, ఇటు సైడ్ చూసుకుంటే 0 నెంబర్ ఆఫ్ పోల్స్ అండ్ జీరోస్ ఉన్నాయి, రూట్ లోకస్ ఎగ్జిస్ట్ కాదు. -2 నుంచి 0 మధ్యలో అబ్జర్వ్ చేస్తే రైట్ సైడ్ చూసుకుంటే ఒకటే ఒక పోల్ ఉంది, సో ఆడ్ నెంబర్ వచ్చింది, ఎగ్జిస్ట్ అవుతుంది. తర్వాత -3 నుంచి ఇటు సైడ్ చూసుకుంటే 2 పోల్స్ ఉన్నాయి, ఎగ్జిస్ట్ కాదు. ఇక -3 తర్వాత ఇటు చూసుకుంటే ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు చెప్పండి మనకి ఇక్కడ ఏం కావాలని అడిగిండు అని అంటే బ్రేక్ అవే పాయింట్ అన్నాడు. బ్రేక్ అవే పాయింట్ అంటే మనకు తెలుసు సార్, ఇప్పుడు ఈ పోల్ ఈ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తూ ఉంటుంది, ఈ పోల్ ఈ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తూ ఉంటుంది, రెండు ఒక దగ్గర మీట్ అవుతాయి, ఈ పాయింట్నే బ్రేక్ అవే పాయింట్ అంటాం. సో ఇప్పుడు మన బ్రేక్ అవే పాయింట్ మనం సాల్వ్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ ఆన్సర్ ఏ మధ్యలో ఉండాలి, -2 నుంచి 0 మధ్యలో ఉండాలి. సో ఇక్కడ చూడండి -2 నుంచి 0 మధ్యలో లేదు, -5.5 అని అన్నాడు. నెక్స్ట్ -2.48 అంటే ఇక్కడ రూట్ లోకసే ఎగ్జిస్ట్ కాదు, ఓకే, ఇది లేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి -4 అన్నాడు, ఇది కాదు. ఇక నెక్స్ట్ ఏముంటుంది సార్ ఆన్సర్, 4th ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. సాల్వ్ చేయాల్సిన అవసరం ఉందా, లేదు సార్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, రైట్, కంప్లీటెడ్.